వెల్కమ్ బ్యాక్ నా ఛానల్. చూస్తున్నారు కదండి, ఇది ఎక్కడో కాదండి, స్వర్ణగిరి టెంపుల్. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార ముఖము నుండి స్వామివారు బయలుదేరుతున్నారు. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎర్లీ మార్నింగ్ అది 4:30కి అండి. అంతా బాగా చుట్టూ అలంకరించారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అండి. స్వామివారు దశావతారాలతోటి ఉంది. అవతారం ఇందులో స్వామివారు మనకు ఎంట్రన్స్ దగ్గర దర్శనమిస్తారు. ఇది మీద కళ్యాణ ఇది జలనారాయణ దగ్గర స్వామివారిని అయితే ఎంత బాగా అలంకరించారో. చుట్టూత కూడా చాలా ఎంత బాగుందంటే డెకరేషన్ అంత బాగుంది. ఇంకా నైట్ పూట వెళ్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది మార్నింగ్ పూట తీసాం కాబట్టి అలా ఉంది. దశావతారాలు మొత్తం స్వామివారి చుట్టూత పెట్టారు. అలంకరణ మాత్రం చుట్టూతో చాలా బాగుందండి. కనుల విందుగా ఉంది. లాంటర్స్ అవన్నీ పెట్టారు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చేస్తారు. జనవరి 1 కంటే ముందు నుంచి స్టార్ట్ చేశారంట ఈ ప్రిపరేషన్. వాళ్ళకి వైకుంఠ ఏకాదశి వరకు ప్రిపరేషన్ ఇంకా అవుతూనే ఉంది. డెకరేషన్ ఇది ఎర్లీ మార్నింగ్ తీసాను కాబట్టి ఇట్లా ఉందండి. ఎర్లీ మార్నింగ్ 4:30 వరకల్లానే డ్యూటీ అలాట్మెంట్స్ అయితే చేసేసారు టెంపుల్ వాళ్ళు. నేను సేవకు వెళ్ళానండి. వైకుంఠ ఏకాదశి సేవకు వెళ్ళాను. వైకుంఠ ఏకాదశి సేవ ఉంది, తర్వాత 3 రోజులు సేవ ఉంది. ఇది మీద కళ్యాణ మండపంలో పిల్లలకి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు. అయోధ్య రామలక్ష్మణుడివి కూడా అలంకరణం చేశారు. శ్రీరాముల వారు చుట్టూత 4 ప్రాగరి ఎంట్రన్స్ ఉంటుంది కదండి. అక్కడ స్వామివారిని వివిధ రూపాల్లో అలంకరించారు. అష్టలక్ష్మి కూడా పెట్టారండి. లోపల ఈ మతాలో లేదు.